are classified the different organisms and different groups. So first, take the first kingdom, that is Aristotle is classified the all organisms into two groups. How many groups? Two groups. That is plants and animals. What is that? Plants and animals. మళ్ళీ ప్లాంట్స్ ని ఏం చేశాడు? హెర్బ్స్, shrubs అండ్ ట్రీస్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ డివైడ్ చేసిన ఎవరు? అరిస్టాటిల్ డివైడ్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఓకేనా? మళ్ళీ ప్లాంట్స్ ఏం చేశాడు? హెర్బ్స్, shrubs, ట్రీస్ అని డివైడ్ చేశాడు. నెక్స్ట్ ఎనిమల్స్ ని రెడ్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ ఉన్నవి, నో రెడ్ బ్లడ్ ఉన్న డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గా దే విల్ బి డివైడెడ్. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ లివింగ్ ఆర్గాన్స్ క్లాసిఫై చేసింది ఎవరు? అరిస్టాటిల్. ఎలా? ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ప్లాంట్స్ యొక్క వాటి స్ట్రక్చర్ ఆధారంగా, ఓకేనా, వాటి గ్రోయింగ్ ఆధారంగా, రీజియన్ ఆధారంగా హెర్బ్స్, shrubs అండ్ ట్రీస్ గా డివైడ్ చేసింది ఎవరు? అరిస్టాటిల్. విధంగా ఎనిమల్స్కి వచ్చేసరికి రెడ్ బ్లడ్ ఉన్నవి, రెడ్ బ్లడ్ లేనివి అని చెప్పాడు. నెక్స్ట్ టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్. టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై లిన్నేయస్. ఎవరు చేశారు? లిన్నేయస్ ప్రపోజ్ ద టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఏం చెప్పాడు? ప్లాంటే అండ్ యానిమేలియా, ప్లాంటే అండ్ యానిమేలియాగా డివైడ్ చేశాడు. నెక్స్ట్ త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. అంటే ఇక్కడ ఉన్న సమ్ డిస్సిమిలారిటీస్ వలన, సమ్ కన్ఫ్యూజన్స్ వలన, ఎందుకు మనం కింద చెప్పుకున్నాం యూనిసెల్లార్, మల్టీసెల్లార్, ఆటోట్రోప్స్, హెట్రోట్రోప్స్ ఉన్నాయి. అవునా? ఆటోట్రోప్ అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్, హెట్రోట్రోప్స్ అంటే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ కదా. అవునా? సో ఈ కన్ఫ్యూజన్ వలన, సో ప్లాంట్స్లో మనకు ఆల్గి వస్తుంది, ఫంగై వస్తుంది, అవునా, మైక్రోబ్స్ ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ వలన హెకెల్, ఎవరు? త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇస్ ప్రపోజ్డ్ బై హెకెల్, డివైడ్ ద ప్రొటిస్టా, ప్లాంటే అండ్ యానిమేలియాగా డివైడ్ చేశాడు. ఓకేనా? ఆల్ మైక్రోబ్స్ ఆర్ యూనిసెల్లార్ ఆర్గానిజమ్స్ కమ్స్ అండర్ ఇన్ ది ప్రొటిస్టా. Plantae, all autotrophic organisms will be comes in Plantae. Next, Animalia చేశాడు.